సార్ చెప్పండి, మీరు ఒంగోలు నుండి విజయవాడ పీడబ్ల్యూ గ్రౌండ్ వరకు ఇలా పాదయాత్ర చేస్తున్నారు, ఇది ఎందుకు? నా పేరు కావూరి జయకుమార్ సార్. ప్రకాశం జిల్లా నాగులుపులపాడు మండలం ఈదుముడి మా గ్రామం. నేను ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని, రోజువారీ కూలీని, పెయింటర్ని. లోకనాయకుడు, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచ మేధావి. ఆ ప్రపంచ మేధావి, దళిత బంధువుడు, సకల జనుల ఆశా జ్యోతి అయినటువంటి అంబేద్కర్ ఆలోచన విధానాలే ఈ జగనన్న ఆలోచన విధానాలు. అంబేద్కర్ ఆశించినటువంటి ప్రతిఫలాలే మన జగనన్న అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వ విధానము. ఏమాత్రం అంబేద్కర్ గారికి దూరం కాకుండా, అంబేద్కర్ గారికి ఆలోచనతో, ఆయన స్ఫూర్తితో, ఆయన ఆశయాల్ని అమలు చేస్తున్నటువంటి ఈ 75 సంవత్సరాల్లో ఏ ముఖ్యమంత్రి అన్నా ఉన్నాడంటే ఓన్లీ అది జగనన్న మాత్రం అనేది మనకు స్పష్టంగా 2019 నుంచి కనిపిస్తుంది. ఈరోజు ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మహిళలు కావచ్చు, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారంటే, సకల జనులు ఈరోజు సంతోషంగా ఉన్నారంటే ఓన్లీ జగనన్న ప్రభుత్వమే. ఆ జగనన్న ప్రభుత్వంలో లోకనాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఈరోజు రాష్ట్ర నడిబొడ్డులో, అదేవిధంగా రోజుకు మినిమం 1 కోటి మంది సంచరించే ఒక ప్రాంతంలో, ఖరీదైనటువంటి కమర్షియల్ ప్రాంతంలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని స్థాపించాలంటే ధైర్యం కావాలి. అది ఓన్లీ జగనన్నకే ఉండాలి. అది ఒక మంచి మనసు కావాలి. అది ఓన్లీ జగనన్నకే ఉండాలి. ఆయన స్ఫూర్తి కావాలి. అది ఓన్లీ జగనన్నకే ఉండాలి. ఆయన ఆశయాలు అమలు చేసే తత్వం కావాలి. అది ఓన్లీ జగనన్నకే ఉంది. కాబట్టి అలాంటి నాయకుడి విగ్రహాన్ని రేపు 19వ తారీఖున, ఈ నెల 19వ తారీఖున విజయవాడ నడిబొడ్డులో ఆవిష్కరిస్తున్నాడు. కాబట్టి ఈ రాష్ట్రం తరపున, ఈ రాష్ట్ర ప్రజలందరి తరపున మన ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, జగనన్న గారికి థ్యాంక్స్ చెప్తూ ఈ కావూరి జయకుమారు బయలుదేరటం జరిగింది. ఈ రోజుకి 2వ రోజు అద్దంకి నియోజకవర్గము, అద్దంకి పట్టణం రావటం జరిగింది. అద్దంకి నియోజకవర్గంలో ఉన్నటువంటి పాను హనుమయ్య రెడ్డి గారు నాయకత్వం ఇక్కడ చూస్తున్నాను. ఈ రోజుకి నిన్నటి రోజు నుంచి అద్దంకి నియోజకవర్గంలో పర్యటిస్తున్నాను. అటు దైవలరావురు కావచ్చు, పమిడిపాడు కావచ్చు, తిమ్మనపాలెం కావచ్చు, దేనంకొండ కావచ్చు, మణికేశ్వరం కావచ్చు, ఈ ప్రాంతాలంతా జరుగుతుంటే ఈ హనుమారెడ్డి సార్ గారికి, ఇన్ఛార్జి గారికి అత్యధిక మెజార్టీతో రేపు గెలిపించబోతున్నారు. ఎందుకంటే అద్దంకి పట్టినటువంటి దరిద్రం వదిలించబోతున్నారు. అద్దంకి పట్టినటువంటి చీడని వదిలించబోతున్నారు. అద్దంకి పట్టినటువంటి చెదుల్ని వదిలించబోతున్నారు. రేపు అద్దంకిలో వైసీపీ జెండా 24 ఎగరబోతుంది. అది హనుమారెడ్డి సారు నాయకత్వం ఎగరబోతుంది. రేపు 175 స్థానాలు విజయడంకలో భాగంగా అద్దంకి నియోజకవర్గాన్ని మొదటి స్థానంలో నిలబెట్టి అత్యధిక మెజార్టీ, ఎన్నిసార్లు అయితే ఇక్కడ దరిద్రం పట్టిందో, ఎన్ని రౌండ్లు అయితే దరిద్రం పట్టిందో అవన్నీ పోగేసుకొని రేపు కట్టగట్టుకొని రేపు 24లో అది ఈవీఎంలో ఇవ్వబోతున్నారు. అత్యధిక మెజార్టీలో జగనన్నకి పూలలో ఈ గిఫ్ట్ని ఇవ్వబోతున్నారు మన హనుమారెడ్డి సారు. ఎందుకంటే నేను చూసా, ఇక్కడ సారు ఇన్ఛార్జిగా వచ్చిన కానించి రోజు ఇక్కడంతా ప్రజలు ఆశాజనకంగా వస్తున్నారు. సారు చుట్టుముడుతున్నారు, సారుతో మమేకవుతున్నారు. కారణం ఏంటంటే సార్లో జగనన్న గారి ప్రేమ, జగనన్న గారి తత్వం, 10 మందిని దగ్గరికి తీసుకోవటం, ఎస్సీల దగ్గరికి తీసుకోవటం, ఎస్టీల దగ్గరికి తీసుకోవటం, బీసీల దగ్గరికి తీసుకోవటం, మైనార్టీల అలాంటి నాయకుడిని తీసుకోబోతున్నారు. గతంలో ఎవరైనా ఎస్సీల్లో పుట్టాలని కోరుకుంటారా అన్నటి నాయకుడిని మట్టి కలిపిపోతున్నాడు జగనన్న. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అనే తత్వాన్ని ఈ అద్దంకి నియోజకవర్గంలో అమలు చేస్తూ రేపు 24లో విజయడంక మోగించిపోతున్నారు. కాబట్టి ఏపీకి మరలా ముఖ్యమంత్రికి జగనన్నే కావాలి. ఏపీకి మరలా ముఖ్యమంత్రికి జగనన్నలే. అద్దంకి నియోజకవర్గ అడ్డ వైసీపీ జెండా, అద్దంకి నియోజకవర్గ అండ వైసీపీ జెండా. థ్యాంక్ యూ సార్. జయకుమార్ గారు, ఒక మాట, ఈ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో ఏదైతే ఉందో మీరు చూశారు, ఎలా ఉండబోతుంది? గతంలో కూడా చూశారు మేనిఫెస్టో, ఎట్లా అమలు చేయగలడం సాధ్యమైంది అంటారా? అదంతా డూప్ సార్. 15 పర్యాలు 3 పర్యాలు ముఖ్యమంత్రి అయ్యాడు. ఎప్పుడు కూడా మేనిఫెస్టో ఇలా ఉంటుందని ఎవరికి చెప్పిన దాఖలు లేదు. ఏదో టైంలో బహిరంగ సభలో చెప్తాడు,
వెళ్ళిపోతాడు. తర్వాత అతని సొంతలకి అతని అనుచరులకి డెవలప్ చేసుకోవడం తప్ప ఒక మేనిఫెస్టోని ఒక బైబిల్ లాగా, ఒక ఖురాన్ లాగా, ఒక రామాయణ్ లాగా, ఒక భగవద్గీత లాగా భావించినటువంటి వ్యక్తి ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారే. జగనన్న మాత్రమే. ఈ జగనన్న వల్ల సాధ్యపడుతుంది కానీ అబద్ధాల పాదయాత్ర చేసినటువంటి యువకాలం కానీ లేదా పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళ వల్ల కాదు. వాళ్ళని 24లో మట్టి కల్పించబోతున్నారు. అది 100% సంక్రాంతి సందర్భంగా కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకని మీరు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోకి మీరు శిరోమండనం కూడా ఇది చేసుకున్నారు? నాకు 44 సంవత్సరాలు. ఎంతోమంది ముఖ్యమంత్రులు చూశాను. మాటలు చెప్పి పబ్బం గడుపుకొని వెళ్ళిపోయిన వాళ్ళే. ఆ రోజు 600 హామీలు 300 పేజీలతో చంద్రబాబు నాయుడు వచ్చాడు. ఆ 2014 నుంచి 19 దాకా ఆ ముఖ్యమంత్రి హోదాలో ఉండి మర్చిపోయిన సందర్భాలు చూసాము. ఆ నెక్స్ట్ టర్మ్ మన జగనన్న 2019కు ముందు పాదయాత్రలో ఏమైతే చెప్పాడో అవన్నీ తూచా తప్పకుండా ఒక బైబిల్ లాగా, ఒక ఖురాన్ లాగా, ఒక భగవద్గీతలో మేనిఫెస్టో లాగా రాసుకొని ప్రతి ఇంటికి మ్యాగజైన్లు పంపించి సచివాలయాలు పెట్టుకొని ఆయన టేబుల్ నుంచి మొదలు పెట్టుకుని మన ఇంటిది మన జేబు దాకా అన్నిటినీ అమలు చేసినట్టు నాయకుడు వచ్చాడు. కాబట్టి గో బ్యాక్ చంద్రబాబు. నీ మేనిఫెస్టో వద్దు, నువ్వొద్దు. రాష్ట్రం సంతోషంలో ఉంది, సుఖంలో ఉంది, పచ్చదనం పరిమళిస్తుంది. అలాంటి సమయంలో నువ్వు వస్తే ఇక్కడ రిసీవ్ చేసుకోవడానికి ఎవరు లేరని చెప్పి నేను విజయవాడ నడిబొడ్డులో మేనిఫెస్టోని చంద్రబాబు మేనిఫెస్టో నిరసిస్తూ శిరోమండనం చేసుకోవటం కూడా జరిగింది. కాబట్టి జగనన్న 100% పేదవాడు తన సొంత కాళ్ళ మీద అంబేద్కర్ గారు ఏమైతే ఆశించాడో అలాంటి ఆలోచన విధాన్ని అమలు చేయడానికి జగనన్న ఒక దేవుళ్ళగా మనిషి రూపంలో వచ్చాడనేది ఇది జగమెరిగిన సత్యం. మన రుచి చూసాము. ఈ రుచిని ముందుకు తీసుకుపోవడానికి కూడా ప్రజలు ఏకకంఠంతో సిద్ధపడ్డారని కూడా నేను తెలియజేస్తున్నాను.